రైట్స్ మీద వాటి మీద వర్క్ చేసిన ఆర్గనైజేషన్ గుంటూరు బేస్ స్టార్ట్ అయింది. జంతు సంరక్షణ చట్టాలు చాలా చట్టాలు ఇక్కడ ఈ ఆర్గనైజేషన్స్ ఫైట్ చేయడం వల్ల ఈ చట్టాలు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రభుత్వంలో చాలా చట్టాలు గుంటూరు నుంచి వచ్చి ప్రయత్నం పోరాటాలు చేసి మంచి ఐడియా ఏరియా. మొదటి నుంచి కూడా మేమందరం కూడా కలెక్టర్ బోర్డు మెంబర్స్గా ఉండి వర్క్ చేస్తున్నాం. ముఖ్యంగా ఒక 2 సబ్మిషన్ చెప్పిన తర్వాత దాన్ని బట్టి ముందు మీతో వెళ్ళాలి. ఈ బక్రీద్ గతంలో 20 సంవత్సరాల క్రితం ఈ గోధ నిషేధ చట్టం ఉందని కానీ కొయ్యకూడదు మీద ఎవరికి తెలియదు. అప్పుడు కలెక్టర్ గారు ఎస్పీ గారు సహకారాలతో వర్క్ చేయడం వల్ల డిపార్ట్మెంట్ యొక్క అవేర్నెస్ తీసుకోవడం, మత పెద్దలు వాళ్ళ మత పెద్దలు చెప్పడం వలన ఆవులు కోయడం తగ్గించారు. అయితే ఇక్కడ ఉన్న మాకున్న ఇప్పుడు లాస్ట్ 5 years నుంచి ప్రాక్టికల్ ప్రాబ్లం ఏంటంటే మన గుంటూరు మీద హైకోర్టులో వెళ్తూ కూడా ఉన్నాయి. అందరికీ నమస్కారం. ఈరోజు మన నెహ్రూ నగర్లో ఉన్న గుంటూరు గో సంరక్షణ సంఘం గోశాలలో అడ్వకేట్ హరిహర్ రాయల్ గారు, వినోద్ గారు, మిగతా పెద్దలందరితో, సురేష్ గారు, మిగతా పెద్దలందరితో రేపు ఈ నెల జూన్ 17వ తారీఖున బక్రీద్ పండుగ వస్తుంది. ప్రతి సంవత్సరం కూడా ఈ బక్రీద్ అప్పుడు ఆవుల్ని కొయ్యనీయకుండా ఉండటానికి కలెక్టర్ గారు, ఎస్పీ గారు, మిగతా పెద్దలందరికీ లెటర్లు ఇవ్వటం, అట్లాగే హైకోర్టులో కేసు పెండింగ్ ఉంది దాని మీద సూపర్వైజ్ చేయటం, అందరూ మిగతా వాళ్ళందరూ కూడా ఎక్కడన్నా ఆవుల్ని కోసే ఏరియాస్ ఏమైనా ఉంటే డిపార్ట్మెంట్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వటం, ఇలాంటి విషయాల మీద బక్రీద్ మీద కొంత గుంటూరు నగరంలో ఉన్న మన గో ప్రేమికులు కానివ్వండి, కలెక్టర్ గారి బోర్డులో ఉన్న యానిమల్ వెల్ఫేర్ వాళ్ళు కానివ్వండి, బ్లూ క్రాస్ వాళ్ళు కానీ అందరూ కలిసి పనిచేస్తుంటాం. ఆ సందర్భంగా ఈరోజు సమావేశమయ్యాం. అందరినీ కోరుతుంది ఒకటే, దయచేసి రేపు 17వ తారీఖు జరిగే బక్రీదు సందర్భంగా ఈ గోవధ నిషేధ చట్టం ఉంది. ఆవుల్ని కొయ్యకూడదు, ఎక్కడ కూడా ఆవులనే కాదు ఎద్దులు కూడా కొయ్యకూడదు. కాబట్టి మీ సమీపంలో ఎక్కడైనా ఆవులు గీవులు కోసినట్టు కనపడుతున్నా సంబంధిత అధికారులు కానీ మాకు కానీ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. దీని మీద కలెక్టర్ గారు మీటింగ్ పెడతారు, ఎవ్రీ ఇయర్ ఆర్డర్స్ ఇష్యూ చేస్తారు. అక్కడ ఆ ఏరియాలో పికెటింగ్ పెట్టడం ఇవన్నీ జరుగుతుంటాయి. మేము ఆ అధికారులని పకడ్బందీగా వాళ్ళ వర్క్ చేయించడం కోసం ముందస్తుగా ఈ మీటింగ్ ఏర్పాటు చేసుకున్నాం. అట్లాగే ఇక్కడ మనకున్న ఇప్పుడు ప్రస్తుతం ఉన్న గోశాల ఆవులు ఎక్కువైపోయినాయి. ఉన్న కొన్ని ఆవుల్ని టీటీడీ దేవస్థానానికి వాళ్ళు అడుగుతున్నారు ఇవ్వమని. నెక్స్ట్ ఈ మధ్య కొంత ల్యాండ్ కొన్నారు, మళ్ళీ కొత్తగా 4 ఎకరాలు అక్కడ కొంత గోశాలకు షిఫ్ట్ చేయాలి. వీటికి గడ్డి ఎక్కడెక్కడి నుంచి గడ్డి తెప్పించాలి, ఎందుకంటే ఉన్న ఫండ్స్ సరిపోట్ల 1000 ఆవుల పైన ఉన్నాయి ఇక్కడ. వీటన్నిటికి సంబంధించి కూడా మిగతా పెద్దలందరూ కూడా డిస్కషన్స్ జరుగుతున్నాయి. అందరూ కూడా ఈ గో సంరక్షణకు సంబంధించిన కార్యక్రమాల్లో తప్పకుండా మీ వంతుగా మీరు పాల్గొనాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.